హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్లో టీచర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టుల యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఎగ్జామ్ ఫీజు, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, అలాగే పరీక్ష ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది అనే వివరాలు మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. పూర్తి వరకు చూసిన తర్వాత మీకు ఈ నోటిఫికేషన్ పైన తప్పకుండా క్లారిటీ అయితే వస్తుంది. ముందుగా ఈ నోటిఫికేషన్ అయితే జూలై 16న అయితే రావడం జరిగింది. ఆ రోజు నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది, ఆన్లైన్ అప్లికేషను. కాబట్టి ఎండ్ డేట్ వచ్చి జూలై 7వ తేదీ లోపల అప్లై చేసుకోవాలి. ఒక ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ₹750 ఎగ్జామ్ ఫీజు పెట్టడం జరిగింది. ఎంతంటే ₹750 ఎగ్జామ్ ఫీజు పెట్టడం జరిగింది. ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో, ఇఫ్ సపోజ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఉమెన్స్ ఉన్నారు కదా, వీళ్ళకి సంబంధించి ఎవరైతే అటెండ్ అవుతారో ఎగ్జామ్కి, వీళ్ళు తప్పకుండా అటెండ్ అయితేనే ఆ ₹750 అనేది వీళ్ళకి రీఫండ్ అవుతుంది. కాబట్టి అప్లై చేసేటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ నుంచే అప్లై చేయండి. అలాగే నెక్స్ట్ ఎవరైతే అదర్ క్యాస్ట్ ఓబీసీ వీళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళు ఎగ్జామ్కి అటెండ్ అయితే ₹500 మళ్ళీ రీఫండ్ అవుతుంది. ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ₹750. మనం ఎగ్జామ్కి అటెండ్ అయితే ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరికి వీళ్ళకి ₹750 రీఫండ్ అవుతుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి $500 రీఫండ్ అయితే ఎగ్జామ్కి అటెండ్ అయితేనే అవుతుందండి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి ఈ 3 సెంటర్లలో ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఇది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ మ్యాథమెటిక్స్. ఇది పోస్టులు వచ్చి 1 పోస్ట్ మాత్రమే ఉంది. ఇది కానీ ఎవరికి అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీకి కేటాయించబడి జరిగింది. కాబట్టి ఏంటంటే దీనికి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే దీనికి వచ్చి సీటెట్ అనేది క్వాలిఫై ఉండాలి. అలాగే నెక్స్ట్ చూస్తే టీజీటీ సైన్స్ అనే ఒక పోస్ట్ ఉంది. ఇది ఎవరికి కేటాయించబడిందో చూద్దాం. ఇది కానీ ఎస్సీకి కేటాయించబడిందండి. ఎస్సీకి 1 పోస్ట్ ఉంది. దీనికి కానీ గ్రాడ్యుయేషన్ ప్లస్ ఈ సంబంధిత సబ్జెక్టులో ఏ సబ్జెక్ట్ అయితే మనం బీఎడ్ చేసి ఉంటామో ఆ సబ్జెక్ట్ ఎలిజిబుల్ అవుతుంది. దీనికి ఏంటి బీఎడ్ చేసి ఉండాలి. తప్పకుండా బీఎడ్ ఏంటంటే మనము సైన్స్ అయితే బీఎడ్ చేసి ఉండాలి. బయాలజికల్ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్లో బీఎడ్ చేసి ఉండాలి. దీనికని బీఎడ్లో ఎన్సిటిఏ ప్రకారం 50% అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. ఇలా చెప్పాం కదా, ఇది 1 పోస్ట్ ఉంది. ఎస్సీ కేటాయించడం అయితే జరిగింది. తర్వాత నెక్స్ట్ చూస్తే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ వర్క్ ఎక్స్పీరియన్స్ టీచర్ ఇది అన్రిజర్వ్ కేటాయించడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ప్లస్ బీఎడ్. కానీ ఏంటంటే మన బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేసి ఉండాలి. అలాగే 50% మార్క్స్తో బీఈడీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి ఏంటంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. చూడండి, 1 ఇయర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ వర్క్షాప్ ఇన్స్టిట్యూషన్ ఫ్యాక్టరీ. వీళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. నెక్స్ట్ చూస్తే టీజీటీ తెలుగు కానీ ఉంది. ఇది ఎవరికి కేటాయించడం అనేది జరిగిందంటే ఎస్టీ కేటగిరీ కేటాయించడం జరిగింది. దీనికి ఏంటి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ తెలుగు యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఆర్ 1 ఆఫ్ ద 3 ఈక్వల్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఇన్ తెలుగు ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ తెలుగు. ఇవి క్వాలిఫికేషన్ అంటే బీఎడ్, మనం బీఎడ్తో పాటుగా మన డిగ్రీలో ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కదా, బీఓఎల్ బ్యాచిలర్స్ డిగ్రీని ఓరియంటల్ లాంగ్వేజ్ చేసి ఉండొచ్చు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేసినా కానీ ఎంఏ తెలుగు చేసినా కానీ ఎలిజిబుల్ అవుతారు. విత్ బీఎడ్ ఉండాల్సి ఉంటుంది కన్ఫర్మ్గా. బీఈడీ విత్ తెలుగు యాజ్ ఏ మెథడాలజీ తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అవుతారు. దీనికి మన స్టేట్ టెట్ క్వాలిఫై అయినా చాలండి. దీనికి ఏంటంటే మన స్టేట్ టెట్ నిర్వహించే క్వాలిఫై అయినా చాలు. కానీ పైన చెప్పిన 2 పోస్టులకి సీటెట్ అయితే క్వాలిఫై ఉండాలి. సీటెట్ అయితే తప్పకుండా క్వాలిఫై ఉండాలి. తెలుగుకి సంబంధించింది అది. నెక్స్ట్ చూస్తే ప్రైమరీ టీచర్ పోస్టులు. ఈ ప్రైమరీ టీచర్ పోస్టులు చూస్తే అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 3 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది. ఓబీసీకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కానీ బ్యాక్లాగ్ వేకెన్సీ అని మెన్షన్ చేస్తున్నాడు ఓబీసీకి సంబంధించి. దీనికి కానీ మన ఇంటర్ ప్లస్ డిగ్రీ మన అలాగే డిఎడ్ చేస్తున్న టీటీసీ ఉంది కదా, ఈ టీటీసీ కంప్లీట్ చేస్తున్నాం. ఈ టీటీసీలో మనకి 50% మార్క్స్ కానీ లేకపోతే మన బీఎల్ఈడి బ్యాచిలర్స్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని చెప్పి కొత్తగా ఈ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అవుతారు. మనకి దీంట్లో ఏంటంటే డిఎడ్ కానీ చేసిన వాళ్ళు 50% మార్క్స్ ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్లో 50% ఉండాలి, డిఎడ్లో కానీ 50% అయితే మార్క్స్ ఉండాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే సీటెట్ అనేది క్వాలిఫై ఉండాలి. తప్పకుండా సీటెట్ పేపర్ 1 అయితే క్వాలిఫై ఉండాలి. దీనికి మన స్టేట్ టెట్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సీటెట్ పేపర్ 1 అయితే క్వాలిఫై ఉండాలి. నెక్స్ట్ చూస్తే ఈ శాలరీస్ ఏముంటాయో చూద్దాం. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 44,900 to 1,42,400 వరకు ఉంది. అలాగే పీఆర్టీకి వచ్చి 35,400 to 1,12,400 వరకు అయితే ఉంది. కాబట్టి ఇది పెరిగే అవకాశం అయితే, ఎందుకంటే కొత్తగా మనకి పీఆర్సీ చేస్తున్నారు కాబట్టి
సెంట్రల్లో. దానిపైన ఇంకా శాలరీస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే ఉన్నాయి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కానీ ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 years, బీసీకి వచ్చి 3 years అయితే ఉంటుంది. అలాగే ఉమెన్స్కి అయితే 10 years ఉంటుంది. ఆల్ కేటగిరీస్ ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఏ క్యాండిడేట్స్కి అయినా కానీ ఉమెన్స్కి అయితే 10 years ఉంటుంది. అదర్స్ బాయ్స్ ఓబీసీ జెంట్స్కి అయితే 3 years ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే చూడండి, దెర్ ఈజ్ అన్ అప్లికేషన్ ఫీ Rs 250 rupees and processing fee 500 for each application. All candidates have to pay 750 at the time of submitting the application. అలాగే ఏంటంటే మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు 750 పే చేయాలి. రీఫండ్ ఇన్ ఫుల్ ఫర్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ అప్లికేషన్ ఫీ. ఎవరైతే ఉంటారో వీళ్ళకి రీఫండ్ అయితే వస్తుంది తప్పకుండా. హూ అటెండ్ ద రిటర్న్ టెస్ట్ విల్ బి యాజ్ ఫాలోస్. ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వీళ్ళకి ఆ రీఫండ్ మొత్తం వస్తుంది. ఎవరైతే ఎగ్జామ్షన్ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఉంటారో, అలాగే ఎవరైతే నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో, అదర్ క్యాండిడేట్స్, వీళ్ళకి 500 అయితే రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే ఈ అప్లికేషన్ ప్రాసెస్ మీరు షార్ వెబ్సైట్లోకి వెళ్తానే తెలిసిపోతుంది మీకు. నెక్స్ట్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ద మోడ్ ఆఫ్ సెలక్షన్ విల్ బి రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్. ఫస్ట్ ఏంటంటే రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత 1:5 రేషియోలో ఏం చేస్తారంటే స్కిల్ టెస్ట్ చూపిస్తారు. అక్కడ ఏంటంటే మనం డెమో ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగులో కాదు డెమో ఉండదు, ఇంగ్లీష్ అండ్ హిందీలో డెమో. మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే డెమో ఇవ్వాల్సి ఉంటుంది. హిందీ మాత్రం డెమో మ్యాక్సిమం అడగరు. ఒకవేళ అడిగినా కానీ జస్ట్ బేసిక్ మనకైతే తెలిసి ఉండాలి. నెక్స్ట్ చూస్తే సిలబస్ నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయండి. లేకపోతే సిలబస్ నేను ఆ లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ వెళ్ళి చూసుకోండి. అంతా ఇంతకుముందు కేంద్రీయ విద్యాలయ KVS ఎగ్జామ్ జరిగిన 2023లో అదే సిలబస్ను మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అలా కాపీ పేస్ట్ చేసినట్లుంది. అలా ఇక్కడ చూస్తే జనరల్ ఇంగ్లీష్ 10 marksకి, జనరల్ హిందీ 10 marksకి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 marksకి, రీజనింగ్ ఎబిలిటీ 5 marks, కంప్యూటర్ లిటరసీ 5 marks. అలాగే నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్, సైకాలజీకి సంబంధించిన అంశాలు ఉంటాయి కదా. అండర్స్టాండింగ్ ద లెర్నర్ 10 marks, అండర్స్టాండ్ టీచింగ్ లెర్నింగ్ 15 marks, క్రియేటింగ్ కండక్సివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ 6, స్కూల్ ఆర్గనైజేషన్ లీడర్షిప్ 6 marks, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 3 marks. మళ్ళీ అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ అనమాట. మొత్తం సబ్జెక్ట్ స్పెసిఫిక్గా వచ్చి 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 marks ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 180 marks అనమాట. ఇవి వచ్చి టీజీటీకి సంబంధించింది, ఓకే, అండ్ ప్రైమరీ టీచర్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ చూస్తే ఈ తెలుగుకి సంబంధించిన తెలుగు ఎవరైతే ఉన్నారో టీజీటీ తెలుగు అప్లై చేస్తారో వీళ్ళు గుర్తుపెట్టుకోండి. జనరల్ ఇంగ్లీషు 10 marks ఉంటుంది, జనరల్ అవేర్నెస్ 5 marks ఉంటుంది, రీజనింగ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ 5 marks ఉంటుంది. టోటల్ 20 questions 20 marks. అలాగే నెక్స్ట్ ఏంటంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 20 marksకి 20 questions ఉంటాయి. పెడగాగి ఆఫ్ కన్సర్న్ సబ్జెక్టు 40 questions. మన మెథడాలజీ ఉంది కదా, ఆ మెథడాలజీ 40 questions 40 marks. తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, మన తెలుగు సాహిత్యం ఇవన్నీ అంశాలు ఉంటాయి కదా, దీనికి సంబంధించి 100 questions 100 marks అయితే టోటల్ వచ్చి 180 questions 180 marks ఉంటాయి. అలాగే చూస్తే ద పోస్ట్ ఆఫ్ టీజీటీ మ్యాథ్స్ క్వశ్చన్ షాల్ బి 50% ఈచ్ ఫ్రమ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ సబ్జెక్ట్స్ అండ్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ సైన్స్. అలాగే ఏంటంటే టీజీటీ క్వశ్చన్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వీళ్ళకి సంబంధించి క్వశ్చన్ షాల్ బి 50% ఫ్రమ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ టీజీటీ సైన్స్ ఎవరు రాస్తారో క్వశ్చన్ షాల్ బి 40%, 30% ఫ్రమ్ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్. ఈ మూడింటిపైన అవగాహన చూస్తే బయాలజీలో 40% క్వశ్చన్లు వస్తాయి, అలాగే కెమిస్ట్రీలో 30% క్వశ్చన్లు వస్తాయి, అలాగే ఫిజిక్స్లో 30% క్వశ్చన్లు అయితే వస్తాయి అన్నమాట. అలాగే ద క్యాండిడేట్ షుడ్ సెక్యూర్ మినిమం 40% ఆఫ్ మార్క్స్ ఇన్ ద రిటర్న్. అలాగే ఏంటంటే 40% మార్క్స్ మనకి అయితే రిటర్న్ టెస్ట్లో రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఎగ్జామ్ సెంటర్స్ చూద్దాం. ఎగ్జామ్ సెంటర్ చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లోగానే ఉన్నాయి సెంటర్స్. గుంటూరు ఉంది, అలాగే విశాఖపట్నం ఉంది, తిరుపతి ఉంది. కాబట్టి ఈ 3 సెంటర్లో ఉన్నాయి కాబట్టి మనకి దగ్గర నియర్ బై ఉంటాయి కాబట్టి అప్లై చేసి రాయొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది ఈ ఎగ్జామ్ టఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో రాయరు. కాబట్టి లాస్ట్ టైం కానీ మా ఫ్రెండ్ ఒక రాశాడు. అతను ఏంటంటే స్కిల్ టెస్ట్ వరకు వెళ్ళి ఉన్నాడు. స్కిల్ టెస్ట్లో అతను క్వాలిఫై అవ్వలేకపోయాడు, ఎందుకంటే అతను సరిగ్గా మాట్లాడలేక భయంతో సరిగ్గా చెప్పలేకపోయాడు. మీకు డెమో ఇచ్చే ఎబిలిటీ ఉంటే అయినా తప్పకుండా మీరు సెలెక్ట్ అవ్వచ్చు. కాబట్టి తప్పకుండా రాయండి, తప్పకుండా సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి.